హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. కోవిడ్ వచ్చిన కొత్తలో నేను చాలా ఇబ్బంది పడిపోయానండి. ఎందుకంటే మన ఊర్లో ఎక్కువ కూరగాయలు తింటాము, చికెను మటను వారానికి ఒకసారి 2 సార్లు తింటాము. ఇక్కడ అలా కాదు, ఎప్పుడు చికెను మటను తింటారు. ఇంకోటి తింటారు, బర్గర్లు పిజ్జాలు తింటారు. కానీ చికెనే కలిపే ఉంటాయి. చికెన్ మహిము అంతా చికెన్ తప్ప వేరే ఉండదు. నేనేమో కూరగాయలు తప్ప వెజ్జే తింటాను, నాన్ వెజ్ తినను అనమాట. చాలా బాధపడిపోయాను. చికెన్ తినలేక. వాళ్ళు పెట్టింది తినమనేవారు, పెట్టిందే తినాలనేవారు. ఏం చేయాలి, తప్పదు కదా. నేను ఇంకా అవి వాళ్ళు ఇచ్చింది పక్కన పెట్టేసి నేను కుబూసు, పూటకొక కుబూసు, 3 పూటలు 3 కుబూసులు, రొట్లు, అంతే. నెల్లాళ్ళు చాలా సఫర్ అయిపోయాను, సన్నగా అయిపోయాను. ఇంటికి ఫోన్ చేస్తే అలా సన్నగా అయిపోయావేంటి అనేవారు. సిగ్గేసేది, ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఒక 2 నెలలు పోయిన తర్వాత ఇల్లు మారిపోయాను. ఇక్కడ ఈ మేడం కొంచెం చెప్పాను మేడంతో, మేడం నేను కూరగాయలే తింటాను, చికెన్ తినలేను, నాకు రైస్ ఇవ్వండి మేడం అంటే మేడం అన్నీ ఇచ్చారు. రైసు కూరగాయలు అన్నీ తెచ్చిచ్చారు, వండుకోమన్నారు. ఈ మేడం ఏంటంటే డ్యూటీ చేస్తారనమాట. డ్యూటీ చేయటం వల్ల ఆవిడకి వండటం కుదరదు. 2 పని మనుషులు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ సరిపోదు, ఒక పని మనిషే. అవిగో బెండకాయ టమాటా ఇవి వండుకుంటున్నాను అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కదా, పొద్దున్నే ఏమవ్వక వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకుంటారు. 3 పూట్ల ఆర్డర్ పెట్టుకుని తినేస్తారన్నమాట. నా ఒక్కదానికి నేను వంట చేసుకుంటాను. అయితే ఎవరైనా కోవిడ్ రావాలని అనుకునేవాళ్ళు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఏంటంటే, నేను అది తిన్న ఇది తిన్న అంటే ఇక్కడ కొంచెం సఫర్ అయిపోతాము. అన్నీ తినేసేవాళ్ళు పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ తినలేని వాళ్ళు చాలా కష్టమైపోతుంది. ఆ తర్వాత ఆరోగ్యం చూసుకోవాలి. మెయిన్ ఆరోగ్యం బాగోవాలి, రక్తం బాగోవాలి. రక్తం ఎక్కువగా ఉన్న వాళ్ళే కోవిడ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ చలికాలం, చాలా చలిగా ఉంది. ఇక్కడ వేడి అస్సలు దొరకదు, వేడే ఉండదు. ఎందుకంటే ఏసీ లోన్లో ఉంటే బయటికి వెళ్ళినా చలే, లోనికి వచ్చినా చలే. కాబట్టి కొంచెం మెడికల్ చూపించుకునే వాళ్ళు, రక్తం బాగున్న వాళ్ళే రండి. రక్తం బాగోకపోతే ఇక్కడ మన ఆరోగ్యం పట్ల ఎవరు పట్టించుకోరు అసలు. మనం బాగుంటే పని చేయించుకుంటారు, బాగోకపోతే ఏం పట్టించుకోరు. దయచేసి ఎవరైనా వచ్చేవాళ్ళు గమనించుకోండి. అయితే ఒకటి, ఎవరైనా అప్పులు ఎక్కువ ఉంటే వచ్చి కష్టపడినా పర్లేదు. 1 లక్ష 2 లక్షలు ఉంటే అవి ఇక్కడికి వచ్చే తీర్చాలని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని రకాల లైఫ్ కోల్పోతాం. బిడ్డలండి, ఇరుగు పొరుగు కానీ, ఏదైనా వెకేషన్ వెళ్ళటం కానీ, పార్టీలకు వెళ్ళటం కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, చావులు కానీ అన్నీ వదిలేయాలి. పర్సనల్ లైఫ్ వదిలేయాలి. వీళ్ళ పనే మనకి పర్సనల్, ఇంకేమీ ఉండదు. కాబట్టి ఎవరైనా కాపురం విడదీసి ఇక్కడికి వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించి అప్పుడు రండి. అంతే తప్ప బిడ్డలను వదిలేసి పారిపోయి రావద్దు. అసలు ఇక్కడ లైఫే లేదు. ఏదో తెలియక కొత్త కదా వచ్చాను, అర్థం చేసుకుంటున్నాను. అన్నీ ఒకటి సఫర్ అయిపోయాను. తర్వాత వచ్చేవాళ్ళు నీట్గా ఉండాలి. నీట్గా ఉండాలి, పని అర్థం చేసుకోవాలి, పని చక్కగా చెయ్యాలి, నీట్గా చేయాలి, మనిషి బాగుండాలి. పని తెలియకుండా పంపించేస్తున్నారు. ఏజెంట్లు ఏం చెప్తున్నారంటే, పని తెలియకుండా నీకు మంచి ఇంట్లో పెడతాం, మంచి పని ఇప్పిస్తాం అని చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమీ పట్టించుకోరు అసలు. కాబట్టి పని యూట్యూబ్లో పని ఎలా చేస్తున్నారు ఏంటో అన్నీ చూసుకొని చెక్ చేసుకుని పని పట్ల అవగాహన తెచ్చుకొని అప్పుడు బయలుదేరండి. పని రాకపోతే ఇక్కడ ఇల్లులు మారాలి. 1 ఇల్లు 2 ఇల్లు 3 ఇల్లు మారాలి. టైం వేస్ట్ అయిపోద్ది. ఎన్ని నెలలు చేసినా ఈ రద్దు అయిపోతే మళ్ళీ 2 సంవత్సరాలు మొదటి నుంచి చేస్తూ ఉంటారు. దయచేసి వచ్చేవాళ్ళు అవగాహనతో రండి. నా తోటి సహోదరులుగా నేను చెప్తున్నాను అంతే. నేను 1 ఇల్లు మారాను, అక్కడ 2 నెలలు చేశాను. ఆ 2 నెలలు వేస్ట్ అయిపోయింది.
డబ్బు వచ్చినా కూడా టైం వేస్ట్ అయిపోద్ది అన్నమాట. మళ్ళీ 2 సంవత్సరాలకమ్మా ఈ ఇంట్లో వేస్తారు. ఒకవేళ ఈ ఇల్లు నుంచి ఇంకొక ఇల్లు మారినా ఇక్కడ చేసిన రోజులన్నీ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా పని పట్ల అవగాహనతో శ్రద్ధతో ఉండాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ పిల్లలు చూసేవాళ్ళు ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకుని చూడాలి. వాళ్ళని అస్తమాటు పిలుస్తూ ఉంటారు, అస్తమాటు ఏదో పని చెప్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళ నడిచినా వాళ్ళ గోరు రేగినా సరే మనదే ప్రాబ్లం. ఒక చిన్న తలెంటుకు ఎక్కడెక్కడైనా కనపడిందంటే అది పెద్ద ప్రాబ్లం కింద కనపడుతుంది. అసలు మన పనే చేయలేనట్టు ఫీల్ అయిపోయి మాట్లాడతారు. కాబట్టి అన్నీ కొంచెం అవగాహనతో రండి. పిల్లలు చూసేవాళ్ళైనా, క్లీనింగ్ చేసేవాళ్ళైనా, వంట చేసేవాళ్ళు చెప్పనే అక్కర్లేదు. ఒక వంట బాగోపోయిందంటే వాళ్ళని ఎలా తిడతారో కూడా నాకు తెలుసు. మా మేడం వచ్చి అసలు చాలా హీనంగా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ.